ఎవ్వతివే నువ్వు నా ఇంట్లోకి వచ్చినావు? ఓ పిచ్చోడా మంచిగా చూడు నేనే. ఓరిత్తా నువ్వేనా? ఎప్పటికీ నైటీలో చూసి చూసి ఒక్కసారి సీరియల్ చూసేటాలకు భయపడ్డా. నేను అంత భయంకరంగా కనబడ్డానా? రాత్రిలు తిరిగే దయ్యాలు పట్టబాటీలు ఇండల్లో కూడా తిరుగుతున్నా ఏంది అనుకున్నా. ఓటేసినవా? వేసిన మాగా. ఏంది ఏడ్చుకుంటా మాట్లాడుతున్నావు? ఇంతకు నీ గుర్తుకేసినవా? నా గుర్తుకేయలేదే ఓటు, ప్రతిపక్ష పోని గుర్తుకేసిందే ఓటు. ఓ బిత్తిరోడా నీ గుర్తు పెట్టి గా గుర్తుకెందుకు వేసినావు? ఈ నెల రోజులు ప్రతిపక్ష పోని గుర్తును విమర్శించి వాని మీద దుమ్మెత్తి పోసి వాని గుర్తు నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఆడికి వేనాక అదే గుర్తు కనబడ్డది, దానికే ఓటేసిన. ఎవ్వలే ఫోన్ లో అంతగానం మాట్లాడుతున్నావు? నీ చిన్నప్పటి ప్రేమికురాలట. ఏందాట? ఇన్ని రోజులకు వాళ్ళ ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకున్నారట, ఏమంటావు అని అడుగుతాంది. ఆయన పెళ్ళ పోరగాన్లు ఒప్పుకునేదాకా ఇంకా కొన్ని రోజులు ఆగమంటాడు అని చెప్పు. హలో, ఏంది మళ్ళెందుకు ఫోన్ చేసినావు? అంటే అవ్వగారింటికి పోతావు, అంటే అవ్వగారింటికి పోతావు. ఈ దేశం మీద మన ఇద్దరే ఉన్నాం, ఆ పెళ్ళ మొగలం. ఇగో నేను రాను, నువ్వు నాకు ఫోన్ చేయకిగా. పోతే పో, నిన్నెవ్వరు రమ్మంటలేడు. పొయ్యే కంగారులా ఖర్చు పనుకున్న కడ్ర ఎరబట్టుకపోయినావు. నాకున్నది ఒకటే అని తెలుసు కదా, మీ తమ్ముతో. భయం లేని కోడి బయట్ల గుడ్డు పెట్టినట్టు, బుద్ధి లేని కోడి బురదలా దునికినట్టు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఇక్కడ పోతాను. ఎవరివరా నువ్వు? నీ కండల కాకులు కూడా నాయి నేను లెక్క పెట్టుకుంటాను, నీకేందే? నేను ఇంత కాపురం చేయలేను, నేను పోతున్నా. ఎక్కడికి? సావడానికి వెళ్ళి సూసైడ్ చేసుకుంటా. సరే గాని ఇంట్లో కందిపప్పు అయింది, వచ్చేటప్పుడు తీసుకురండి. కందిపప్పు ముత్యమంతా పసుపు ముఖమెంతో డికాషన్. అది ఛాయ కదలే. ఛాయ నేను తాగనే పిచ్చిదానా. ఫోన్ వదిలిపెట్టండి మేడం గారండి. పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు. ఫోన్ వదిలిపెట్టండి మేడం గారండి. వదిలేస్తే కింద పడి పగులు డబ్బులు అడుగుతాడే. మొగుడు ఫోన్ నంబర్ ఎవరు సేవ్ చేసావు? మొగుడు 1, మొగుడు 2. చూసారా, ఆ మొగుడు 2 ఎవడా అని చెప్పి తెలియలేక వాడు బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. హలో, అది 2 సిమ్ములేండి. 2 సిమ్ ఉన్నప్పుడు సిమ్ నోట్ చేసుకోవాలి. మొగుడు 1, మొగుడు 2 ఏమిటి? ఇదేంటి? చెయ్యి. ఇదేంటి? చెయ్యి. కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. అర్థమైంది. ఐ అండర్స్టూడ్. అభయ హస్తం. గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు? గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే చెప్పు. నాకు తెలీదు. నేను సచ్చేడా బావా మా ఫ్రెండ్ వాళ్ళ తాతకు పక్షవాతం వచ్చిందట. ఎట్లా వచ్చిందా రమ్య? బావా చెప్పే ఏంది? ఎవ్వరు దక్కున్న గుంతలో వాళ్ళే వాడతారు అంటే ఏంది? పెన్లాంను ప్రభుత్వంను ఏరి కోరి మరి ఎన్నుకుంటాం, కానీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళే మా మీదకి తిరగబడతారు. వసే, మా ఫ్రెండ్ వచ్చాడు, వేడివేడిగా కాఫీ తీసురా. ఇంకెవడు? ఆ పొట్టేదో గోవిందే వచ్చుంటాడు. ఏందే మాటకు మర్రబడతావు? నా లోపటున్న జంతువు నిద్రలేపకు చెప్తానా? లేవని ఇంకా పిల్లికి ఎవడ భయపడతాడు? చూసినావానే అద్దు అంటున్నావు అసలు నువ్వు? మాడుముఖం పోయిన వారం మన ఇంటికి వచ్చినప్పుడు చేపలు, గుడ్లు, రొట్టెలు, పూరీలు పొట్టు బొత్తవాలుగా తినిపోయింది. ఇప్పుడు మనం అత్తను అట్టి ఉక్కం పెడతా. అది ఏమో తీయరాదు, బుద్ధి వచ్చింది. మళ్ళోసారి ఇంటి మొక్కన ఎత్తే షాయ నీళ్లు కూడా పోయే వాళ్ళకు. ఈ చార్జ్ పైసలు పెట్టుకుంటాడా మటన్ వేయచ్చు నీ పాపా. ముగ్గురు అక్క చెల్లెలుంటే ఎట్లుంటారు తెలుసా? ఫస్ట్ అమ్మాయి ర్యాబిట్ లాంటిది, పట్టుకుందామనే లోపు జారిపోతుంది, వెరీ టాలెంటెడ్ పర్సన్. సెకండ్ అమ్మాయి సూత్రధారి, సూదిల దారం లాంటిది, చాలా షార్ప్. థర్డ్ అమ్మాయి ఆనిముత్యం, ప్రేమలు ఎక్కువ, బంధాలు ఎక్కువ, విలువలు ఎక్కువ. అరే వీడియో తీరా.
ఏ నిన్ను కాదు ఆయన అడిగిన. అరే ఏదంటే అదంట ఏంది నాకు పూర్త మరి. అరే నిన్నెవరు అన్నారు గాంధీ అన్న. అదే అరే నేను ఏదంటే అదంటే నింద్రా. ఏ మధ్య మాట్లాడు. అగో మళ్ళీ నా మాట నాకు చెప్తావు. నువ్వు ఎగురు రాపు అయితే కానీ.